వైసీపీ నేత నారాయణ రెడ్డి హత్య కేసులో కర్నూలు జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో 11 మంది నిందితులకు జీవిత ఖైదును విధించింది కోర్టు. 5గురిని నిర్దోషిగా తేల్చింది. ఇక కోర్టు తీర్పుతో చెరకలపాడు, తోడిచేడు, పత్తికొండలో హై టెన్షన్ నెలకొంది. 2 రోజులు రిమాండ్ తర్వాత నిందితులను కడప జైలుకు తరలించబోతున్నారు. కోర్టు తీర్పుతో నిందితుల కుటుంబాలు కంటతడి పెట్టుకుంటున్నాయి. లో వైసీపీ నేత నారాయణ రెడ్డి, అతని అనుచరుడు సాంబశివరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఈ జంట హత్యల కేసులో 19 మందిపై కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే ఈ కేసులో 3 మృతి చెందారు. ఇవాళ ఈ హత్య కేసులో మిగిలిన నిందితుల పాత్ర కోర్టు స్పష్టం చేసింది. వైసీపీ నేత నారాయణ రెడ్డి హత్య కేసులో కర్నూలు జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో 11 మంది నిందితులకు జీవిత ఖైదును విధించింది కోర్టు. 5గురిని నిర్దోషులుగా తేల్చింది. కోర్టు తీర్పుతో చెరకలపాడు, తోడిచేడు, పత్తికొండలో హై టెన్షన్ నెలకొంది. 2 రోజుల రిమాండ్ తర్వాత నిందితులను కడప జైలుకు తరలించబోతున్నారు. ఇక కోర్టు తీర్పుతో అక్కడ నిందితుల కుటుంబాలు కంటతడి పెట్టుకుంటున్న విజువల్స్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. 2017లో ఈ కేసు నమోదైంది. వైసీపీ నేత నారాయణ రెడ్డి, అతని అనుచరుడు సాంబశివరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో భాగంగా మొత్తం 19 మందిపై అప్పట్లో కేసు నమోదైంది. ఇప్పటి వరకు ఈ కేసులో 3 మృతి చెందారు. ఇక ఇవాళ మిగిలిన ఉన్న వాళ్ళలో 11 మందికి ఇటు జీవిత ఖైదు విధించింది కోర్టు. ఇక మిగతా వాళ్ళను నిర్దోషులుగా తేల్చింది. అందరిని అడుగుతున్నాను, దయచేసి అందరిని అడుగుతున్నాను. వైసీపీ నేత నారాయణ రెడ్డి హత్య కేసుకు సంబంధించిన ఫ్రెష్ అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు. అయితే చెప్పండి, ప్రెసెంట్ అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి? ప్రెసెంట్ మనం చూస్తే 11 మందికి జీవిత ఖైదు విధించినట్టుగా తెలుస్తోంది. శ్రీరామ్, అసలు ప్రెసెంట్ ఫ్రెష్ అప్డేట్స్ ఏంటి? కర్నూలు జిల్లా న్యాయస్థానం ఎదుట హైటెన్షన్ వాతావరణం నెలకొంది. 2017లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే సంగటి శ్రీదేవి భర్త నారాయణ రెడ్డితో పాటు ఎవరైతే ఆ రోజు దాదాపుగా 2 జంట హత్యలు జరిగిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. అందులో ప్రధానంగా దాదాపుగా 19 మంది అనుమానితులుగా ఉన్నారు. గతంలో 16 మంది బెయిల్ మీద బయట ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు చివరి లాస్ట్ సెషన్ కావడంతో ఈ రోజు సాక్ష్యాలను వాదనలు విన్న తర్వాత కోర్టు దాదాపుగా 16 మందిలో 11 మందికి జీవిత ఖైదుగా విధించింది. మరో 5 మందికి వారు ఉపశమనం కలిగేలాగా వారికి కల్పించినటువంటి పరిస్థితి. అయితే గతంలో దాదాపుగా ఈ కేసు విషయంలో 2017లో జరిగిన తర్వాత వాయిదాల రూపంలో వీళ్ళంతా తిరుగుతూ ఉన్నారు. అయితే కోర్టు ఆవరణంలో కావచ్చు లేదా జీవిత ఖైదీగా పడినటువంటి వారు వారి యొక్క అర్ధనాదాలతో ఈ యొక్క కోర్టు ప్రాంగణం అంతా ఒక్కసారిగా వారి యొక్క కన్నీరు మున్నీరవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే గతంలో జరిగిన ఈ జంట హత్యలకు సంబంధించి ప్రజెంట్ ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్యే శ్యాంబాబుతో పాటు కపటాల బొజ్జమ్మ, మరొకరు A4 గా ఉన్నటువంటి వారు
మరణించడంతో ఈ కేసు వ్యవహారంలో దాదాపుగా 19 మందిగా ఉన్నటువంటి వారిలో 16 మందిగా ఈ 16 మందిగా ఉన్నారు. 16 మందిలో 11 మందికి జీవిత ఖైదీ, 5 మందికి ఉపశమనం కలిగించడంతో కోర్టు వాతావరణంతో పాటు ఈ చెరకలపాడు గ్రామము, తొగరిచేడు, పత్తికొండ సమీప గ్రామాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొనడంతో ఈ రోజు ఫైనల్ జడ్జిమెంట్ కావడంతో నిన్ననే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి డిఎస్పీ స్థాయి అధికారులతో అక్కడ స్థానిక గ్రామాల్లో పోలీసులు పికెట్ నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ కోర్టు ఆవరణంలో కోర్టు జడ్జిమెంట్ ఎలా వచ్చినా కూడా వీరంతా ఖచ్చితంగా అక్కడ స్థానిక గ్రామాల్లో ఎలాంటి అలజడులు నెలకొనకుండా శాంతియుతంగా ఉండాలంటూ పోలీసులు నిన్నటి నుండే అన్ని విధాలుగా అక్కడ పికెట్ నిర్వహించి శాంతి భద్రతలు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. అయితే గతంలో ఈ కేసు విషయంలో రాష్ట్రంలోనే అత్యంత సంచలనంగా మారింది. గతంలో 2017 తర్వాత హత్య జరిగిన తర్వాత చెరకలపాడు నారాయణ రెడ్డి తమ యొక్క భార్య అయినటువంటి కంగటి శ్రీదేవి మాజీ వైసీపీ ఎమ్మెల్యేగా అవకాశం కల్పించడం జరిగింది. తర్వాత గెలుపొందారు. ఆ కేసు విషయంలో అనేక సార్లు వాయిదాల రూపంలో జరిగినటువంటి పరిస్థితి. ఈ రోజు ఫైనల్ జడ్జిమెంట్ కావడంతో స్థానిక గ్రామాలతో పాటు ఈ కోర్టు ఆవరణంలో హైటెన్షన్ వాతావరణం నెలకొనడంతో పోలీసులు కూడా పూర్తి స్థాయిలో మోహరించినటువంటి పరిస్థితి. అయితే ఈ 11 మందిలో జీవిత ఖైదీగా పడినటువంటి వారిలో ఇద్దరు మేము ఎలాంటి తప్పు చేయలేదు, ఇదంతా కూడా పెద్దల హస్తం వల్లే ఈ తప్పు జరిగింది, వాళ్ళంతా కూడా తప్పుకున్నారు, మాకు ఎలాంటి మేము బలయ్యాము, ఈ కేసు వ్యవహారంలో అంతా పెద్దల హస్తం ఉందంటూ వారు తమ యొక్క కన్నీరు పెట్టినటువంటి పరిస్థితి. ఒక ఖైదీ జీవిత ఖైదీ పడ్డంతో అది జీర్ణించుకోలేక పోలీసు వెహికల్లో ఇక్కడ నుండి కోర్టు నుండి డైరెక్ట్ గా ఏదైతే కర్నూలు జిల్లా సబ్ జైలు ఉంటుందో సబ్ జైలుకి తీసుకెళ్లేటటువంటి క్రమంలో జిల్లా కోర్టు ప్రాంగణంలోనే పోలీసు వెహికల్లో ఉండే అద్దానికి తలతో కొట్టుకోవడంతో ఒక్కసారిగా తలకు పెద్ద బలమైనటువంటి గాయాలు కావడం జరిగింది. గాయాలైనటువంటి క్రమంలోనే ఆ ఖైదీలందరినీ అక్కడే కోర్టు ఆవరణంలోనే కొంత ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. స్థానిక బంధువులంతా కూడా కోర్టు ముందు వారిని చివరిసారిగా చూడడం కోసం చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.